ఒడిశాలో అటవీ శాఖ అధికారి నివాసంలో విజిలెన్స్ అధికారులు జరిపిన సోదాలో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. దాదాపు 1,44,00,000 నగదుతో పాటు కిలోన్నర బంగారం, 4.63 కిలోల వెండి వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తన కుమారుడి వివాహం సందర్భంగా బంధువులు, సన్నిహితులు బంగారం, వెండి వస్తువులను గిఫ్ట్గా ఇచ్చారని సదరు అధికారి చెప్పడంతో విజిలెన్స్ అధికారులు విస్తుపోయారు. ఒడిశా కోరాపుట్ జిల్లాలో ఓ అవినీతి తిమింగలం విజిలెన్స్ అధికారులకు చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు రామచంద్ర నేపక్కు చెందిన నివాసంతో పాటు అతడి కుటుంబీకులకు చెందిన ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రామచంద్ర నివాసంలో 1,44,00,000 నగదుతో పాటు కిలోన్నర బంగారం, 4.63 కిలోల వెండి వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారంలో ఒక్కొక్కటి 10 గ్రాముల బరువు కలిగిన 16 స్వర్ణ నాణేలు, 4 బంగారు బిస్కెట్లు ఉన్నాయి. జయపూర్ పట్టణంలో 2 విలువైన ప్లాట్లు సైతం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రామచంద్ర నివాసంతో పాటు ఆయన కార్యాలయంలో, భువనేశ్వర్లోని సోదరుడి నివాసంలో, బంధువుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో 6 డీఎస్పీలు, 5 ఇన్స్పెక్టర్లు, 9 మంది ఏఎస్ఐలు పాల్గొన్నారు. ప్రస్తుతం రామచంద్ర నేపక్ జయపుర ఫారెస్ట్ రేంజ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నెలకు 76,880 రూపాయలు వేతనాన్ని ఆయన అందుకుంటున్నారని అధికారులు తెలిపారు. తన వివాహంతో పాటు కుమారుడి వివాహం సందర్భంగా బంధువులు, సన్నిహితులు బంగారం, వెండి వస్తువులను గిఫ్టుగా ఇచ్చారని సదరు అధికారి చెప్పడంతో విజిలెన్స్ అధికారులు విస్తుపోయారు. గత వారం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న నిత్యానంద నాయక్ అనే అధికారి ఇంట్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయనకు 115 ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నాయక్ పేరుతో 53 ప్లాట్లు, ఆయన భార్య పేరుపై 42, ఇద్దరు కుమారులపై 16, కుమార్తె పేరు మీద మరో 4 ప్లాట్లు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. వారం వ్యవధిలోనే మరో అటవీశాఖ అధికారి ఇంట్లో భారీగా నగదు పట్టుబడటం ఒడిశాలో సంచలనంగా మారింది.